హలో గాయ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం దీనికి ప్రైమర్ అయిపోతున్నాం. బిర్లా ఒప్పర్స్. మీకు ఫస్ట్ బకెట్ అయితే చూపించేస్తా. ఇవ్వండి. ఇప్పుడు ఈ రూమ్ చాలా డార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం వైట్ వేసుకుంటే చాలా వెలుతురు అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి వెలుతురు బాగానే ఉంది. మళ్ళీ ఇటు సైడ్ చూడండి, ఇది కూడా బాగానే ఉంది వెలుతురు. అయినా సరే మనం అయితే ఇప్పుడు దీనికి వైట్ వేసి దీనికి ఒక మంచి లుక్ ఇవ్వబోతున్నాం. చూడండి లాస్ట్ వరకు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మేమైతే స్టార్ట్ చేసినాం వర్క్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మేమైతే రూలర్ తిప్పి పనిచేస్తున్నాం. లాస్ట్కి మొత్తం ఫైనల్ కోటింగ్కి మొత్తం వైట్గా అయితే ఫ్రెండ్స్ చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఒక ప్యాచ్ వేసినాక ఎంబడే కిందికి వెళ్ళి కూడా వేసుకుంటే మనకు ఎక్కువ ప్యాచెస్ రావు. తెరుపులు అనేది కనడకుండా మంచిగా ఫినిషింగ్ బాగా వస్తుంది. నేను ఒక ప్యాచ్ వేసిన దాన్ని కిందికి కంటిన్యూ అయిపోవాలి. అక్కడ వేయకుండా కింద వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేసుకోవాలి. ఎక్కువ ప్యాచెస్ రాకుండా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ వరకు వేసినాం కాబట్టి ఈ వరకు వేసుకొస్తాడు. ఇట్లా ప్యాచెస్ కలిసిపోతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కింద మీద ఆరకు ముందే వేసినందుకు ఎక్కువ ప్యాచ్ కూడా కనిపిస్తలేదు. ఇంకా ఫైనల్గా ఆరలేదు. ఆరినాక మళ్ళీ చూపిస్తాను. ఆరకు ముందే కొట్టుకుంటే చాలా మేల్. ఇవ్వండి, మీన కూడా ఇంత పూర్తయింది. కింద ఆల్రెడీ స్టార్ట్ చేసిండు మనోడు. ఎక్కువ ప్యాచెస్ అనేది రాదు. సింగిల్ కోట్ అయినా సరే మంచిగా అనిపిస్తుంది. అందుకోసమే స్పెషల్గా ఇది. తారు ఇక్కడ చూడరా. అదే మనోడు సిగ్నల్ ఇచ్చడమే లేటు. దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడు. తారు కొట్టరా. సింగిల్ కోట్లోనే కవర్ చేసుకుందాం అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక వీడియో చాలా పనికొస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, సింగిల్ కోట్ అయితే మొత్తానికి కంప్లీట్ అయింది. సింగిల్ కోట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. చూడొచ్చు మీరు. ఇగో ప్యాచ్లు అయితే ఎట్లా వచ్చినావు. ఇగో ప్యాచ్లు అయితే కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ గుర్తు అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం డబల్ కూడా వేసుకోబోతున్నాం. సింగిల్ అయితే ఇట్లా వచ్చింది. డబల్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు డబల్ కొట్టి స్టార్ట్ చేయబోతున్నాం అతి త్వరలోనే. సో మొత్తానికి డబల్ కూడా స్టార్ట్ చేసేసినాం మనం. మొత్తం అయితే వైట్ అయింది రూమ్ అయితే కంప్లీట్గా. డబల్ కొట్టి కూడా స్టార్ట్ అయింది. చూడండి ఎట్లా వస్తుందో. మనం ఫస్ట్ సింగిల్ కోట్ అయితే అడ్డం తిప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, చూపించిన కదా. సో డబల్ అయితే మొత్తానికి నిలువుగా తిప్పుకోవాలి, పొడుగ్గానే. సింగిల్ అయితే అడ్డం తిప్పుకున్నాం కాబట్టి. ఇంకొకటి ఏంటంటే మీకు చూపిస్తాను ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ ఒక కాట్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ కాటు కొద్దిగా కిందికి వేసుకోవాలి. అయితే మనకు ఆ కాట్ అనేది కనడకుండా అవుతుంది డబల్ కోట్ వేసేటప్పుడు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ కోట్ అడ్డం తిప్పినాం కాబట్టి సెకండ్ కోట్ అయితే నిలువుగానే తిప్పుకోవాలి. అయితేనే మనకు ప్యాచెస్ రాకుండా నీట్గా వస్తుంది. సో డబల్ కోట్ ఫినిషింగ్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ డబల్ ఈడు వరకే, కింద ఇంకా ఉంది. ఇప్పుడు వేసుకోవాలి. సో డబల్ అయితే ఇట్లా వచ్చింది. ఇంకా ఆరినాక మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. సో ఇట్లా ప్యాచెస్ కలుపుకోవాలన్నమాట. ఎప్పటికప్పుడు కలుపుకుంటే మనకి ఎక్కువ ప్యాచెస్ లేకుండా మంచిగా వస్తుంది. ఇక్కడ కింద అయితే అయిపోయింది. మీన వేస్తున్నాడు మనోడైతే. ఫ్రెండ్స్, డబల్ కోట్ వేసినాక ఎట్లా షైన్ అయితే వచ్చిందో చూడండి. ఎట్లా వచ్చింది చూడండి. ఎంత బయట అయిందో రూము. ఎట్లున్న రూమ్ ఎట్లా అయింది. షైన్ అలా ఎట్లా మెరుస్తుంది చూడండి ఫ్రెండ్స్. కూడా ఇది ప్రైమర్ మాత్రమే. వేసే విధానం కరెక్ట్ వేస్తే ఈ విధంగా ఉంటుంది రిజల్ట్ అయితే. వైట్ కాదు, కలరు కాదు, ప్రైమర్, ఓన్లీ ప్రైమర్. సో ఫైనల్ ఆరినాక ఇంకొకసారి వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫైనల్ అవుట్పుట్ లుకింగ్ సో గుడ్. బాగా వచ్చింది. డబల్ కోట్ అయితే ఇట్లా వచ్చింది చూడు ఫ్రెండ్స్. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం వర్క్ మొత్తం. సో చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ లుక్. ఫైనల్ అయితే ఈ విధంగా వచ్చింది. డోర్ పెయింట్ కూడా కంప్లీట్ అయింది.